పిల్లలకి ఏదో దోశలో ఏదో వేస్తుంటామా ఈ రిమోట్ అడిగేవరకు ఆ ఉరుకొచ్చి రిమోట్ దేవులాడి ఇవ్వాలి మనకి. ఇక పెడతాం ఈ టీవీ మీ టీవీ మా టీవీ మంది టీవీ9 మీ టీవీ 8:30 అవుతుంది, 8 బాగా అవుతుంది. ఏమయ్యా టైం అవుతుంది ఆఫీస్ పోవా, ఆ టీవీ అని దాంట్లో ముందు పెట్టినావు అంటున్నాను. పోతగానలే అని రిమోట్ ఆడ పడేసి పోయి ఇక బాత్రూంలో పడి ఓ అర్ధగంట వచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం. నేను కూడా కూర్చుంటాం. ఇంట్లో అది ఏదైనా బట్టలు దొరకపోయినా వాళ్ళ లొల్లే ఉంటుంది, మనకి అమ్మ లొల్లి సలా ఉన్నా. సో ఉంటుంది, పోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం. ఆమె ఇడ్లీ చేస్తుంది, మర్చిపోయి పిల్లలు సతాయిచ్చారని ఆ చట్నీలు అయితే ఉప్పు తక్కువ వేస్తుంది, తీసుకొని నోట్లో పెట్టుకుంటాం. ఇక అయిపోయి ఆ భూకంపం వస్తే కూడా జనాలు భయపడరు, కానీ ఇడ్లీలో ఉప్పు తక్కువైతే అంత భయం అవుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే అనుకున్నానే నేను అసలు చేసుకోను అని చెప్పిన. మా అమ్మ ఏడిన్నది నేను తెచ్చిన గట్టింది ఈ ఉప్పు లేదు. రే ఉప్పుకు పెళ్ళికి ఏమైనా సంబంధం ఉన్నదిరా నాయన అందామంటే మళ్ళీ ఏడలో అవుతుందో కాబట్టి అనదు. అయ్యో ఏమైందయ్యో ఉప్పు తక్కువైందా, కొంచెం వేసుకో. ఆ ఉప్పు అల్లేసి కలిపి ఏదో తింటాడు, బాక్స్ కట్టిస్తాడు. ఇక కడతాడు, ఇక బూట్లు పెట్టి దాన్ని కట్టేసి ఇక బండి వేసుకొని పోతాడు. 9 గంటలకు బయటికి వెళ్తే 10:30కు నువ్వు ఆఫీస్కి పోవాలి. ఈ ట్రాఫిక్స్ అలా ఉండే ఈ హైదరాబాద్లో మొత్తం గుంతలు ట్రాఫిక్లు ఇవే సరిపోయి 10 గంటలకు పోయేటోడు 11 గంటలకు పోయిన ఆఫీస్కి పోతే మరి బాస్ పిలిచి హారతి ఇస్తుందా అంటాడా? ఇస్తాడు హారతి. నువ్వు ఇట్లా వచ్చేటట్టు వచ్చిన ఆగను అంటాడు డైరెక్ట్గా. ఇక పక్కకు పోయి అనుకుంటాం మంచి వాళ్ళు పోతారు, ఈడు పోతలేడు. అమ్మ ఇచ్చే 20-30 వేలకి ఈయనకి టైం టు టైం రావాలంట. వాడిని చేసి తిడతాం. వస్తుంటే రోడ్డు మీద పొల్యూషన్ కాళ్ళకు ఓడన కారోడు వేసి జర ఎక్కువ వేసి ఆ ఉడుకు గాలికి తగిలితే కూడా వీడిని కూడా తిడతాం. మధ్యలో వీడు కారు కొనబట్టే పొల్యూషన్ పెరిగింది, మా పరిస్థితి ఇట్లా అయిందని వాడిని కూడా తిడతాం. పొద్దుగాల నుంచి మధ్యాహ్నం అవుతుంది, తీసుకుపోయిన బాక్స్ తింటాం. జరసేపు ఒరుగుతాం, చేస్తాం. ఇంత ఛాయ్ పోసిన తర్వాత తాగినాక బాయ్ సార్ అని బయటకు వస్తాం. 6 గంటలకు బయటకు వచ్చి మనం మళ్ళీ సవాసం చేస్తే ఇంటికి వచ్చేవరకే 7:30-8 అవుతుంది. తర్వాత కాడుండే షూస్ ఇట్లా అంటే ఈ షూ ఇటు పడుతుంది, ఈ షూ ఇటు పడుతుంది. రేపు పొద్దుగా చూసుకుందాం దాంతో. ఇప్పుడేం పని, పోయి సోఫాలో కూర్చొని మళ్ళీ రిమోట్ దేవులాడుకొని పెట్టడం స్టార్ట్ చేస్తాం. పెడతానే ఉంటాం. 7-7:30 అవుతుంది. ముఖమన్నా ఆడుకో రాదయ్యా, ఎందుకంటే కూర్చున్నావు అంటాడు. పెట్టి పోతాడు. పోయి ఆ మొహము ఏదో ఆడుకొని స్నానం చేసి బయటకు వచ్చే లోపు ఆమె ఏం చేస్తుంది, కోడలా కొడుకు పోయినామని సీరియల్ పెట్టుకుంటా. అప్పుడే ఈయన వస్తాడు మధ్యాహ్నం. రిమోట్ కదే అంటాడు. అరే చూస్తున్నానా, నువ్వు చూసినావుదే నాకు తెలిసే రిమోట్ పోయి కూర్చొని మళ్ళా ఈ టీవీ మీ టీవీ మా టీవీ మంది టీవీ పక్కింటోళ్ళ టీవీ అన్నీ పెట్టుకొని చూస్తాడు. 9:30కి ఆమె కిచెన్లోకి పోయి అంటది మంచి వాళ్ళకి వస్తున్నాయి. మళ్ళీ ఎప్పటికే తీసుకొని దండం పెట్టుకుంటాను, ఏదో మర్చిపోయా అని చెప్పి వెంటనే అనుకుంటాను. 9:30 అవుతుంది. ఇంకా టక్కగానే కట్టక బంద్ చేసినట్టే బంద్ చేసి వచ్చి ఇలా తింటాడు, పోయి పండుకుంటాడు. మళ్ళా పొద్దుగాల 7:30కి లేస్తే గిదే కథ ఉందా, ఏమన్నా మారిందా? ఇక నా భార్య నన్ను చిరంజీవి అని ఎందుకు అనుకుంటుంది, హృతిక్ రోషన్ అని ఎందుకు అనుకుంటుంది? ఎస్ సార్ నో అర్థమవుతుందా? పొద్దుగాల లేస్తాడు, వర్ణనా తీరం. ఒక్కసారి మీ వైఫ్ని మీ అత్తగారికి పంపించి ఒక కెమెరా పెట్టి పంపించండి, ఒక వాయిస్ రిసీవర్ పెట్టి పంపించాలి. వచ్చే లోపు తాడేసుకొని కిందికి దుక్కుతాం చెట్ల నుంచి. ఎక్కడ ముఖం చూపిస్తాం రా ఆయన. ఏం చేస్తావు నువ్వు, పైగా ఇంట్లో ఉండి నువ్వు ఏం చేస్తావు అని మళ్ళీ పైన మళ్ళీ ఇంకోటి దొబ్బులు. ఒక్కసారి ఆలోచన చేయండి, జీవితంలో ఏమన్నా మార్పు జరుగుతుందా ఇట్లుంటే? ఎస్ సార్ నో? మీ అందరికి ఒక స్టోరీ చెప్తా. ఒక పర్సన్ ఒక్కడే కొడుకు, వాళ్ళ తండ్రికి వచ్చేసరికి పెరాలసిస్ వచ్చింది. వాళ్ళ తండ్రిని చూసుకోవడానికి టైం సరిపోతుంది. 2 పిల్లలు ఆయనకి, ఒక పాప ఒక బాబు.
వాళ్ళ వైఫ్ చాలా సపోర్టివ్గా పనిచేసే లేడీ, కాకరి బిగిరి లొలి చేసే వ్యక్తి కాదు. కానీ పరిస్థితి ఏముందంటే ఒక్కడే పని చేయాలా, ఇంటిలో వాళ్ళని బతికేయాలి. ఈ సిచ్యువేషన్ చాలామందికి ఉంటుంది. తీసుకొచ్చిన జీతం అంతా తీసుకుపోతుండు, అన్ని కూరగాయలు, రెంట్లు, ఇవి అవి ఖర్చులు. ఆయన తింటాడా, నెత్తి తీసుకుంటాడా? ఫ్యామిలీకే పెట్టాలని చూస్తారు. ఎసారనో అవునా కదండి? మీ సార్ అయినా ఎవరైనా ఫ్యామిలీకే ఖర్చు పెట్టాలని చూస్తారు, కానీ దాచి పెట్టుకోవాలని ఎవరు చూడరు. నా ఫ్యామిలీ కంటే నాకు ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదని. కానీ చేస్తుండు, కానీ అది ఎక్కడ సరిపోవట్లేదు, ఎక్కడ అవ్వట్లేదు. అయినా సరే మెంటల్ టెన్షన్స్, ఇబ్బందులు, అప్పులు ఇవే ఉన్నాయి. అప్లోడ్ ఫోన్ చేసి ఏమారా పైసలు అంటాడు. ఇంటికాని చాలా అమ్మ ఫోన్ చేస్తుంది, వైఫ్ ఫోన్ చేస్తుంది, ఏమండి వచ్చేటప్పుడు పప్పులు ఉప్పులు ఏం లేవు రేపు తిననిక ఆమంటుంది. పిల్లలు ఫోన్ చేస్తారు, డాడీ వచ్చేటప్పుడు మాకు చాక్లెట్లు బిస్కెట్లు కొనకరా డాడీ అని. ఈయన జేబులో చిల్లర పైసలు కూడా లేవు. ఓ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిండు, బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తున్నప్పుడు, డాడీ మాకేం తెచ్చినావు అంటే, ఏమరా తెచ్చేది అని దన్న 2 కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినారు. ఏమయ్యా సరుకులు తెచ్చినావా అంటే వైఫ్ని తిట్టేసిండు. బిడ్డ నాయన మందులు అంటే నన్ను చంపురి ఆ మందుల కోసం. ఇప్పుడు నేను చేస్తా మందుల కోసం. వాళ్ళ అమ్మతో అనేవరకే ఆమె గమ్మున సైలెంట్ అయిపోయింది. పోయిండు, రూమ్లో పోయిండు, డోర్ వేసుకుండు. 1 గంట తర్వాత బయట వచ్చిండు, ఏదో స్నానాలు ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత తినకుండానే పోయి పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అందరు లేచారు, కానీ ఇతను మాత్రం లేటుగా లేచిండు. లేటుగా లేచి హాల్లోకి వెళ్ళి, బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి చూసేలోపు తన పిల్లలు ఏడుస్తున్నారు, తన భార్య ఏడుస్తుంది, తన అమ్మ నాన్న కూడా ఏడుస్తున్నారు. ఏంట్రా సిచ్యువేషన్ అంటే, ఇతను చనిపోయిండు, ఇతను శవాన్ని తీసుకుపోయి హాల్లో పెట్టేసి ఏడవడం మొదలు పెడుతున్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లలు అడుగుతారు, నాన్న మాకు ఏ చాక్లెట్ వద్దు నాన్న, లే నాన్న మేము ఎప్పుడు అడిగాం నాన్న, నువ్వు లే నాన్న అని చెప్పి. వాళ్ళ మిస్సెస్ అడుగుతుంది, నేను ఏ రోజు నిన్నేం అడిగింది లేదు కదయ్యా, నన్ను ఎందుకు మోసం చేశావు? వాళ్ళ అమ్మ అంటుంది, దేవుడా నువ్వు ఎంత మోనష్టపోనివిరా, నేను నా భర్త ఉన్నాడు, మా ఇద్దరిని ఒకసారి తీసుకుపోతే అయిపోతుండే కదరా, నా కొడుకుని తీసుకుపోయి నువ్వు ఎంత పని చేసినావు, నువ్వు ఎంత పాపం కట్టుకున్నావు, మేమిద్దరం ఉన్నాం, మేము కాలు చాపుకొని ఉన్నాం, మమ్మల్ని తీసుకుపోతే అయిపోతుండే కదా. ఇలా పని చేసుకునేటోడు వాడు కుటుంబానికి వాడు బాగుపడేటోడు. నా కోడలు ఉంది, ఆలన పాలన తెలియదు అమ్మాయికి, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పసి పిల్లలు ఉన్నారు, నువ్వు ఏందిరా దేవుడా అని చెప్పి ఆమె ఏడ్చుకుంటా దేవుని తిడుతున్నాము. ఒక మాట చెప్పండి, ఇప్పుడు చనిపోయినోడు వస్తాడా? ఎస్ సార్ నో? వస్తాడా? అతను పోయి చెప్తుండు వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ నేను చచ్చిపోలేదమ్మా, నేను చచ్చిపోలేదే, నువ్వు నా సైడ్ చూస్తలేవు, నేను చచ్చిపోలేదు అని అంటుండేను. కానీ వినపడుతుందా? పిల్లల దగ్గరికి వస్తుండు, నాన్న మీకు కొనుక్కొస్తారా, నేను చచ్చిపోలేదురా, నేను కొనుక్కొస్తారా, మీకు ఏం కావాలంటే అవి కొనుక్కొస్తా. వాళ్ళ వైఫ్ దగ్గరకు పోయి అంటుండు, నేను నీకేం చేయలేదే, నేను ఇప్పటి నుంచి నీకు ఏదైనా ఒకటి చేస్తా, కానీ నువ్వు ఏడవడం బంద్ చేయని. కానీ చేస్తాడా? తెస్తాడా? ఇస్తాడా? మరి ఏందా ఫ్యామిలీ పరిస్థితి? ఈరోజు ఇక్కడ మిత్రులారా మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇబ్బంది పెట్టుకుంటే ఐఎమ్ వెరీ సారీ, కానీ 185% మంది బతుకులు ఇట్లనే ఉన్నాయి. నిజమా కాదా? ఇవాళ వస్తే రేపటికి 2, ఈరోజు వస్తే రేపటికి 2, కానీ మన బతుకులు మారతలేవు. మన బతుకులు ఎందుకు మారతలేవు అంటే మనం తీసుకునే డిసిషన్, ఆ డిసిషన్ తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నాం. అందుకే మన బతుకులు మారే పరిస్థితిలో లేవు. తర్వాత అయిపోయింది, వాళ్ళ భార్య బెడ్రూమ్లోకి వచ్చింది, ఆయనను కొట్టి, ఏందయ్యా లే, ఇంతసేపు అయ్యా పడుకొని లేస్తలేవు, ఏమో ఏడుస్తున్నావు, పెద్ద కేకలు పెట్టి ఏడుస్తున్నావు, ఏమైంది నీకు, మంచిగా ఉన్నావు కదా, ఏమైంది అని వాళ్ళ భార్య పోయి తట్టి ఆయన లేపుతుంది. ఆయన అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీళ్ళతోటి. పిల్లో మొత్తం తడిచిపోయింది. తీర్వా చూస్తే ఆయనకి కలవడ్డది, ఆయన చనిపోయినా అని చెప్పి అవన్నీ జరుగుతున్నాయి అని. ఇప్పుడు ఒక మాట చెప్తాం మిత్రులారా, ఆ రోజు నుంచి అతను మారుతాడా, అదే బతుకుని బతుకుతాడా? మారుతాడా, అదే బతుకుతాడా? నేను అడుగుతున్నా, ఈరోజు మీ ఫ్యామిలీలో ఇదే సిచ్యువేషన్ ఉంటే, ఇదే మీకు జ్ఞానోదయం జరిగితే, ఈ రోజు నుంచి ఇట్లే పనిచేస్తారా, ఏమైనా మార్పు చేస్తారా? మీరు భగవంతుడా ఏదైనా ఒక అవకాశం దొరికింది అంటే మారడానికి ప్రయత్నిస్తారా? ఇదే జీవితాన్ని ఇట్లనే నడిపించుకోవడానికి ప్రయత్నిస్తామా? ఎంతమంది మారడానికి సిద్ధంగా ఉన్నారు?
మాకు జోకులు చేసే పర్సన్స్ అవసరం లే. తుమ్మితే ఊసిపోయే ముక్కులు మాకొద్దు, మేము తుమ్మడానికి రెడీగా ఉన్నాం. ఈ రోజు నుంచి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సీరియస్గా పని చేయాలి అనుకుంటేనే బిజినెస్లో ఉండండి. సీరియస్గా పని చేస్తా, ఈ రోజు నుంచి డూ ఆర్ డై అన్నట్టు పని చేస్తా, ఇది కాదు నా జీవితం, శ్రీనివాస్ వడ్డెమా అని చెప్పిండు. పుసుక్కుని ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుంది అని రియల్గా మీరు ఆలోచన చేస్తే భగవంతుడు నాతో పంపించిన సందేశం ఇది, మీరు వినండి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మన జీవితంలో మనం ఎన్నెన్నో చేస్తున్నాం. డ్రీములు పక్కన వదిలేయండి, డ్రీమ్ వద్దు, కానీ నార్మల్గా మనం బతుకు తెరువు చూసుకోవాలి. ఎస్ఆర్నో? చూడండి, నార్మల్గా బతుకు తెరువు ఏముంది? నార్మల్ గురించి మాట్లాడట్లే, ఓ చిన్నదో పెద్దదో ఒక ఇల్లు ఉండాలి. ఎస్ఆర్నో? ఇక అది పాతదో కొత్తదో ఏదో ఒక కారు ఉండాలి. ఎస్ఆర్నో? ఇంత అంత ఖర్చు పెట్టుకోవడానికి పైసలు ఉండాలి, ఇంతో అన్ని దాచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇదే నా జీవితం, ఇంతకంటే ఇంకెక్కువ ఏమనుందా? ఏమనుందా? ఉందా లేదా? మీరు సౌత్ ఆఫ్రికా భాషతో అంటున్నారు, భగవంతుడు ఇచ్చిన నోరు వదిలేసి. ఏది నాకు అర్థం కాదు, అది ప్లీజ్. ఉందా లేదా? ఎస్ సార్ నా? ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కావాలి అని మనం అనుకున్నాం, హోమ్ కావాలి అని అనుకున్నాం. ఎలాంటి హోమ్ కావాలి? వదిలేసారు, వదిలేదు. హోమ్ కావాలి కదా, ఈ బడ్జెట్ ఎంత ఉండాలి? ఈ ఏరియాలో పాతిళ్ళు కూడా ₹1 కోటి కావాలి. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? అందరు అగ్రియా? చలో, ₹1 కోటి ఇల్లు కావాలా. తర్వాత ఒక కార్ కావాలి. నేను ఏం మాట్లాడుతున్నా అంటే, కారు కొత్తదా పాతదా సంబంధం లేదు. కారు పెట్రోలు, కారు సర్వీసింగ్, కారు ఈఎంఐలు అన్నీ కలిపితే పుట్టిన కానీ సచ్చేంత వరకు ఎంత రాసుకోవచ్చు? ఎంత రాద్దాం? 50 కోట్లు. 50 కోట్లు అంటే బయట కోట్లు అందరూ పోతారు. ఏం నుంచి 50 కోట్లు వద్దు, 50 లక్షలు రాదమ్మా. కారు వచ్చే, పెట్రోల్ వచ్చే, ఈఎంఐ వచ్చే, దాని సర్వీసింగ్ వచ్చే, అన్నీ అందులోనే. ఓకే, 50 lakhs రాస్తున్నాం. 50 lakhs. తర్వాత ఎక్స్పెండిచర్, ఖర్చులు. ఈ ఖర్చులు ఎంత రాద్దాం? ఎంత రాద్దాం? హలో, ఖర్చులు, ఉప్పులు, పప్పులు, కిరాయిలు అన్నీ లెక్క పెడతాయి. ఇవి కూడా మీరు ₹1 కోటి అంటారు, కానీ నేను 50 లక్షలే రాస్తా. ఎస్ఆర్నో? 50 లక్షలు రాస్తా. కానీ మనిషి అన్నంత ఇంకొంత కళా పోషణ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండాలి. ఎస్ఆర్నో? ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత రాసుకుందాం? హలో, ఇంతంత బంగారం కావాలి, దానికే కావాలో 10 లక్షలు ఆసరా. ఆన్ను ఈయన ఒక్క ప్లాట్ అని ఉండాలి. అరే బిడ్డ పెళ్ళి ఎన్నిక అవుతున్నా ఉందిరా ఆయన ప్లాట్ అని చెప్పడానికన్నా, అవునా కదా? మరి అవన్నీ లెక్కేసుకోకపోతే అయితే కావా? ఎంత ఎంత అండి? ఎవరు సపోర్ట్ చేస్తలేదు వెనకాల నుంచి. ఏంటి ₹1 కోటి? ₹1 కోటి అండి. అమ్మ మీ పేరు? కళ్ళజోడు మేడం. అమ్మా మమత మేడం. మమత మేడం. మీరు? పద్మ గారు. ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చెప్పాలన్న కుతూహలం ఉండాలి మనిషికి. ఇంతమంది చెప్తున్నారు, నేను ఎందుకులే అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. అంత దూరం నుండి కూడా ఆ మేడం చెయ్యెత్తి చెప్తుంది, అవునా కదా? ఖర్చు ఉండాలి, ఏదైనా పని చేయాలంటే మనం. అది లేకపోతే ఇంకేం పని చేస్తాం? ఎస్ సార్ నో? చలో, 50 లక్షలు రాదాం. ఇన్వెస్ట్మెంట్లు కూడా 50 లక్షలు రాదాం. ఎంత అవుతుంది టోటల్? ₹1 కోటి ఇల్లు, 50 లక్షలు, 50 లక్షలు, 50 లక్షలు ఎంత అవుతుంది? ₹2 కోట్ల అవుతుంది. ఇప్పుడు మీకు చిన్న క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తాం, 10 నిమిషాల్లో పంపించేస్తాం. ఇప్పుడు సాధారణంగా చాలా మంది జాబులు చేసే వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా. ఎస్ఆర్ నో? సాలరీ మినిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంటుంది? నువ్వు ఎవరికి గుండె నొప్పి తెద్దామని చూస్తున్నావు? అసలే మా వీక్ ఉన్నాయి, నువ్వు మమ్మల్ని పరిచయం చేస్తున్నావు. ఎంత ఉండొచ్చు?
10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను యావరేజ్గా అడుగుతున్నా, మళ్ళీ యావరేజ్ అడుగుతున్నా. మీరు 2 లక్షలు 3 లక్షలు అంటే నేను పోతా ఈ నుంచి ఇప్పుడే. 10,000 నుంచి 30,000 వరకు ఉంది. ఎస్ సార్ నో? యావరేజ్గా 10 నుంచి 30,000 ఉంది. 30,000 రావాలి జీతం అంటే అది కూడా కథలు చాలా ఉన్నాయి మళ్ళా. ఎస్ సార్ నో? కానీ 10,000 వద్దు, 20,000 వద్దు, 30,000 రాసుకుందాం. ఎస్ సార్ నో? చలో చూడండి, లెక్క చేయడానికి తయారుండండి. ఒక వ్యక్తి ఉన్నారు, అతను 30,000 జీతానికి పని చేస్తుండు. ఇంటూ 12 నెలలు ఎంత అవుతుంది? 3,60,000 రూపాయలు అవుతుంది. 3,60,000 రూపాయలు ఇంటూ అతని తాకత్ ఎన్ని సంవత్సరాలు పని చేస్తాడు? 30 ఏళ్ళు రాసుకుందామా? 30 ఏళ్ళు అంటే ఎంత పైసలు అవుతుంది? 1,08,00,000 రూపాయలు అవుతుంది. ఎస్ ఆర్ నో? చెయ్యరు ఎవరైనా లెక్కలు వేస్తే, మళ్ళీ తప్పు రాసిన అనుకోవాలా. సో 1,08,00,000 అవుతుంది. మరి 30 ఏళ్ళు పని చేస్తే 30,000 జీతమే వస్తుందా? ఇంక్రిమెంట్లు, బోనస్లు అవి వస్తాయా రావా? ఈ 1,08,00,000కు ఎన్ని పైసలు యాడ్ చేయాలో చెప్పండి, యాడ్ చేస్తా. ఎన్ని పైసలు యాడ్ చేద్దాం? 30 లక్షలు సార్. వెనక నుంచి 50 లక్షలు. ఇంకా అండి మేడం 40 లక్షలు. సో 40 లక్షల కంటే 50 లక్షలు ఎక్కువ ఉంది కదా, 50 లక్షలు రాద్దాం. పోయిందే ముందు 50 lakhs యాడ్ చేస్తున్నాం. అయితే ఎంత అవుతుంది? 1,58,00,000 అవుతుంది. ఇది మన సంపాదన. ఎస్ ఆర్ నో? ఎంత సంపాదిస్తున్నాం జీవితం మొత్తం కష్టపడితే? మరి జీవితంలో మనకు కావాల్సింది ఎంత? మైనస్ చేయండి. 1,58,00,000 ఎంత అవుతుంది? 1,10,00,000. మరి ఏడు నుంచి తెచ్చిస్తారు ఈ సార్? నెక్స్ట్ జన్మకి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ ఉంటే చూడరా సార్, చూద్దాం. ఎస్ ఆర్ నో? కానీ ఈ జన్మ ఈ గొంతుల గ్యాస్ పోతే మళ్ళా ఉంటాడా మనిషి? ఉంటాడా? మరి ఈ పరిస్థితి ఏంది? మరి మన జీవితంలో నేను ఇది డ్రీమ్ లైఫ్ అని చెప్పట్లే, నార్మల్ లైఫ్ అని చెప్తున్నా. మరి నార్మల్ లైఫ్లోనే నీ జీవితంలో నీ గోల్స్ రీచ్ అవ్వకపోతే ఇక మధ్యరాత్రి ఎప్పుడైనా దేవుడు లేచి ఆ డోర్లు బలగొట్టి ఏదైనా మూటేసిపోతే చెప్పలేము. అది అయ్యే ఛాన్సెస్ ఉందా? మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? సైడ్ బిజినెస్ మీకు ఉండే టైంలోనే అది చేసిర్రు. ఆ బోనస్లే కలిపినాయి 50 లక్షలు. అలా 50 లక్షల బోనస్ ఇస్తారా మీకు 30 ఏళ్ళలో? అన్ని కలిపేసిన అందులో మీరు సైడ్ బిజినెస్లో అవన్నీ కలిపే పెట్టేసిన. అవుతుందా అవదా? ఒక మాట చెప్పండి, జాబ్తో అవుతుందా అవుతలేదా? బిల్కుల్ చెప్పండి, అవుతుందా అవదా? మరి కావాలి, ఎట్లనన్నా చేయాలి, మనం అయితే ముందుకోవాలి. సార్ నో? మరి ఎంతమంది తయారున్నారు ముందుకోనిక? అందరికీ ఈ 2.5 పోవాలి, ఇందని మిలగాల సార్. నువ్వు ఏం చేస్తావో తెలియదు అన్నట్టు వాళ్ళు ఉండరు కదా వీళ్ళంతా. మీరందరూ అంతే కదా? కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళతో గురించి నేను మాట్లాడతలేను. మాకు ఆల్రెడీ 3 కోట్ల ఇల్లు ఉందనుకో, మీ గురించి కాదు ఇది చెప్పేది. మీ దగ్గర ఆల్రెడీ కోట్ల పైసలు ఉంటే మీ గురించి కాదు ఇది చెప్పేది. ఏదో మామూలు వాళ్ళ గురించి, మాలాంటి వాళ్ళ గురించి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? తర్వాత సిచ్యువేషన్ ఏముందంటే చూడండి, ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు వెస్టీజ్లో ఒక వ్యక్తి పని చెయ్యంగానే డబ్బులు వస్తాయా? ఎంత టైం పడుతుంది డబ్బులు రావాలంటే? 6 నెలలు. ఈరోజు బిజినెస్లో జాయిన్ అయ్యింది ఒక వ్యక్తి. ఇతనికి బిజినెస్ అర్థం కావాలంటే మినిమం 3 నెలలు టైం పడుతుంది. అంటే ఎన్ని రోజులు? 90 రోజులు టైం పడుతుంది. 90 రోజులు లెర్నింగ్లోనే ఉండాలి, నేర్చుకోవాలి. నేను నేర్చుకోకుండా నేను సంపాదిస్తా అన్నావు అనుకోండి, నేర్చుకోలేదు తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది కింద పడ్డప్పుడు. నువ్వు ఎప్పుడైనా ఇది నేర్చుకుంటూనే పోవాలి. పిల్లల్ని బడికి పంపించాలి. మీరు గవర్నమెంట్ టీచర్ అయినా సరే మీ పిల్లగాన్ని బడికే పంపిస్తారు, ఇంటికాడ ఒకసారి చెప్పారు. సార్ నో? ఈ సిస్టమ్ కూడా అంతే. నేర్చుకున్నాకనే పని స్టార్ట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే నేర్చుకోకుండానే చేద్దాం ఏమైతుందో చూద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు 3 నెలల తర్వాత కనబడరు. మేము వెతుకుతాం వాళ్ళని, భూతద్దం వేసి కానీ కనబడరు. ఎందుకంటే ఇక్కడ లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ వస్తుందా? నేర్చుకోకపోతే సంపాదించడం వస్తుందా? ఎస్ ఆర్ నో? చూడండి, వెస్టీజ్లో 6 నెలల్లో బిజినెస్లో డబ్బులు స్టార్ట్ అవుతాయి.
మీకు డబ్బులు రావడం 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఈ మన అదృష్టం మంచిగా ఉండే ఆ కంపెనీ ప్లాన్ చేసింది కాబట్టి ఫస్ట్ నెల నుంచే 20,000 30,000 వస్తున్నాయి జనాలకి. ఈ జనాలు ఈ 20,000 రాగానే ఇక అయిపోయింది, వెస్టీజ్లో నా అంత చేసేటోడు కూడా లేడు అనుకుంటారు కొంతమంది. అది కూడా పెద్ద లొల్లే. ఇప్పుడు ఏమన్నా మాట్లాడదామంటే నాకు 40,000 వచ్చినాయి అంటాడు ఆయన. ఇప్పుడు అది ఎప్పుడు ఏమో డక్కా కొట్టి కింద పడ్డాక అరే సార్ ఇట్లా అయింది ఇది అంటాడు మళ్ళీ వచ్చి. నేను ఒక్కటే చెప్తా మిత్రులారా, మీకు డబ్బులు వస్తున్నాయి సంతోషం, మీరు బాగుపడాలనేది మా ఆలోచన. కానీ డబ్బులు వస్తున్నాయని తిప్పాల్సిన పనిలే. నేర్చుకోవడం ఆపొద్దు. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపుతామో మన సక్సెస్ కూడా అక్కడి నుంచి ఆగిపోతుంది. 40,000 కాస్త 4,000కి వస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ అప్లైన్ కాడికే రావాలా. సో కాబట్టి ప్రతిదీ లెర్నింగ్ నేర్చుకుంటూ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సరాసరిని పోయి 40,000 50,000 ₹1,00,000 చూస్తే నీకు నాలెడ్జ్ లేకపోతే లక్ష్యం మెయింటైన్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ నేర్చుకోవాలి. అప్లైన్ మీకంటే ఎందుకు గొప్ప అంటే అప్లైన్ ఏ రకంగా మీకంటే గొప్పే, మీకంటే దిట్టే. గ్రేట్ లీడర్ నా అప్లైన్ పురుషోత్తమ దాస్ గారు అండ్ పూర్ణిమ గారికి ఒకసారి గీతం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నీకేం చేసిండు, నీకేం చూసిండు సంబంధంలే. ఈ బిజినెస్లో నిన్ను జాయిన్ చేసిండంటేనే నువ్వు ఆయనకు ఎన్నో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితంలో ఇవాళ నేను పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారికి నేను రుణపడి ఉన్నా. 5 ఏళ్ల ముందు ఒకవేళ వెస్టీజ్ అవకాశం లేకపోతే బర్ల షెడ్ పెట్టుకొని బర్ల పాలు తీసుకుంటూ కూరగాయలు వండించుకుంటూ నేను మార్కెట్ చేసుకుంటూ రోడ్లు తిరగాలని ఆలోచించిన మైండ్ సెట్ నాది. ఈరోజు అదే 5 సంవత్సరాలలో ఈ బిజినెస్ అవకాశం నాకు ఇవ్వడం ద్వారా ఈరోజు నల్ల కోట్లు వేసుకొని తెల్లగా ఏసీ కార్లలో తిరిగే అదృష్టాన్ని ప్రసాదించింది ఎవరైనా ఉన్నారంటే అది నా అప్లైనే ముమ్మాటికి. అది పురుషోత్తమ దాసు పూర్ణిమ గారికి చెల్లుతుంది. ఏమి ఇవ్వాలి అప్లైన్? మా అప్లైన్ నాకు టైం ఇయ్యడు, మా అప్లైన్ నాకు చెప్పడు, మా అప్లైన్ ఇవి ఇయ్యడు, మా అప్లైన్ పిలువడు, మా అప్లైన్ చేయాలప్పుడు యాడు రాకెట్లు కనిపెడుతున్నాం. ఇంకా మనం ఈయనే ఉన్నాం, ఇంకా అప్లైన్ల కాన్నే ఆలోచించాలి మనమే. ఎస్ఆర్ నో? చలో ఇప్పుడు చూడండి, 6 నెలల్లో ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు 2 ఏళ్ల తర్వాత మీరు వెస్టీజ్లో క్రౌన్ అవుతారా కారా? పని చేసేటోళ్ళు అయితే. పని చేయని వాళ్ళ గురించి నేను 6 ఏళ్ళైనా హామీ ఇయ్యను. అంతేనా కదండి? నువ్వు పని చేస్తే నేను హామీ ఇస్తాను, నువ్వు పని చేయకపోతే నేను ఇట్లా హామీ ఇస్తాను. 2 ఏళ్లలో ఒక వ్యక్తి బిజినెస్లో జాయిన్ అయిన 2 ఏళ్లకు అతను క్రౌన్ అయి తీరాల్సిందే. రూల్ ప్రకారం ₹1,00,000 సంపాదించాల్సిందే. ఇది బ్రాడ్ రూల్ వెస్టీజ్లో, అంతే. ఇది ఒకవేళ అట్లా జరగలేదు అంటే మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది, దాని కింద మీద అయిందో దాన్ని సెట్ చేయకపోతే అంతే. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. రెండోది ఇప్పుడు చూడండి, ₹1,00,000 వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నా. ₹1,00,000 నెలకు ఒక క్రౌన్ సంపాదిస్తుండు. ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 12 లక్షలు అవుతుంది. మరి 12 లక్షలు మరి ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి మనము? ఈడ కూడా అరే జాబ్ కోలేకుండా బిజినెస్ కోలేకుండా ఏంది మీరు ఇట్లా తయారయ్యారు? 30 సంవత్సరాలు లెక్కేసుకోవాలి, తప్పది. 12 లక్షలు ఇంటూ 30 నెలలు అంటే ఎన్ని పైసలు? 3,60,00,000 మైనస్ 2,50,00,000 తీసేయండి. ఎన్ని అవుతున్నాయి? 1,10,00,000. మీ లైఫ్ సెట్ అవుతుందా? సెట్ అవుతలేదా? సెట్ అవుతుందా? సెట్ అవుతలేదా? ఇది వెస్టీజ్, ఇది వెస్టీజ్. సో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కొంచెం మ్యాటర్ ఉంది కానీ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇంత డబ్బు సంపాదించినాం కదా, ఇప్పుడు నా లైఫ్ స్టోరీ చెప్తా చూడండి. 2019లో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ 30,000. 2020లో నా ఇన్కమ్ 0. 2021లో నా ఇన్కమ్ 1,84,000. 2022లో నా ఇన్కమ్ 4,80,000 ఎంత ఉంది. తర్వాత 2023 సంవత్సరంలో నా ఇన్కమ్ 7,60,000. 2024 నా ఇన్కమ్ 10 లక్షలు ఫర్ మంత్ ఉంది. ఈ 5 ఏళ్లలో నా ఇన్కమ్ నెలకు 10 లక్షలు సంపాదించే స్టేజ్కి వచ్చిన అంటే మరి 5 ఏళ్ళు 30లో 25 తీసేస్తే 25 ఉంటాయి కదా. మరి వచ్చే 25 సంవత్సరాలలో నా ఇన్కమ్ వెస్టీజ్ నుంచి ఎంత ఉంటుంది? నెలకి ఎంత ఉంటుంది? ఎస్ ఆర్ నో?
ఆలోచించు, ఇప్పుడు కళ్ళు తిరుగుతాయి మీకు. ఇంతసేపు ఆకలైనందుకు కాదు. ఎస్ ఆర్ నో? నేనేమన్నా తప్పు మాట్లాడినా ఇక్కడ నిజం ఉందా? ఎనీవన్ ఏదైనా ఇక్కడ మిస్టేక్ ఉంటే మీరు ఓపెన్గా మాట్లాడచ్చు నాతో, నేను ఆ ఫ్రీడమ్ కల్పిస్తాను. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా నెలకు ₹1,00,000 వేసుకుంటేనే నాకు వచ్చింది 3,60,00,000. ఎస్ ఆర్ నో? ఈ 3,60,00,000కి ఈ లెక్క ప్రకారంగా ఇంక్రిమెంట్లు కలపండి, ఎంత కలుపుతారో చూద్దాం. కలుపుతారా మీరు ఇక్కడ ఇంక్రిమెంట్లు? 25 ఏళ్ల తర్వాత వెస్టీజ్లో నెలకు ₹1,00,00,000 ఉంటే లైఫ్ ఎట్లుంటాయి? ఆఫ్టర్ 25 ఇయర్స్ 25 ఏళ్ళ విజన్ని నేను ఈరోజు మీకు చెప్పిపోతా ఉన్నా. మీరు ఇంకా స్టార్ట్ చేస్తున్న 30 ఏళ్ళ విజన్. ఎస్ ఆర్ నో? భగవంతుడా వచ్చి నన్ను కాపాడంటే నెత్తిన కిరీటం కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం తీసుకొని మీ దగ్గరకు వస్తాడు. అది మీరు గమనించాలి. అరే ఇతను నా జీవితంలో వచ్చిన దైవదూత అని చెప్పి అతన్ని నమ్మి ఆ ఆపర్చునిటీని తీసుకొని మన పని చేసుకుంటూ స్టార్ట్ చేస్తే మన స్టార్ కూడా ఏదో ఒక రోజు తిరుగుతుంది. ఎస్ ఆర్ నో? కానీ ఈడ ఉండి వెనక్కి చూసి ఏడురా స్టార్, ఏడురా డౌన్ లైన్ ఎవడు రాడు. అవన్నీ రావాలంటే నువ్వు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇవన్నీ చేసే వ్యక్తినే పనివాడు అంటారు. నేను కూడా ఇదే పని చేసిన, నేను కూడా పనివాడినే. మీరు కూడా పని వాళ్ళు కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఆర్ యు రెడీ? ఎంతమంది పనులను చేయడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? ఇప్పుడు విన్నింగ్ టీం ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చింది, మిషన్ 1000 అని. ఎంతమందికి తెలుసు ఈ విషయం? మిషన్ 1000. సో ఇంతమంది తెలుసు కదా. ఎంతమంది మిషన్ 1000లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు? హరే కృష్ణ. ఎంతమంది? ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఈ 1000లోకి రావచ్చా రావద్దా? రావచ్చా రావద్దా? ఆర్ట్ఫుల్ గా మళ్ళీ అడుగుతున్నా, ఎంతమంది 1000 ప్లాన్లోకి రావడానికి రెడీ ఉన్నారు? రెడీ ఉన్నారు? మీరైతే మనుషులే. ఒక కుక్కను చూసి భయపడదు, ఒక ఎలుకను చూసి భయపడదు, ఒక పులి ఇంకొక పులిని చూసి భయపడదు. కానీ దౌర్భాగ్యం, దరిద్రం ఏమైనా ఉంది అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి భయపడతాడు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాని విషయం. మిమ్మల్ని మీరు నమ్మగలిగితే 100కు 100% మీ సక్సెస్ మీదే. కోడి కాలజ్ఞాని, కుక్క ఉషజ్ఞాని, పంది పరజ్ఞాని, మనిషి అజ్ఞాని. ఈ అజ్ఞానంలో నుంచి 5 ఏళ్ల ముందు నేను రాగలిగిన ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నా. ఇదే జ్ఞానం, వెస్టీజ్ అనే జ్ఞానాన్ని మీరు నింపుకుంటే కమింగ్ 1 ఇయర్లో మీరు ఇక్కడ నుంచి మాట్లాడతారు. మీకు క్లాప్స్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నామని తెలియజేస్తూ, మీరు అందరు బాగుండాలి. మీరు అందరు ఏదైతే చేసిన డ్రీమ్లో మీరు అందరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మీరు అందరి ఇంటి ముందులో కారు ఉండాలి. మీ అకౌంట్లలో లక్షలలో ఇన్కమ్ వెస్టీజ్ నుంచి రావాలని ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ సర్వే జన సుఖినో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ వర్ధమాన్ సార్. ఇంతేనా?